అందరూ మనసిచ్చి అమ్మాయిని ప్రేమిస్తారండి. నేను మాత్రం మనీని అప్పుగా ఇచ్చి అమ్మాయిని ప్రేమించాల్సి వచ్చింది. తన పేరే అమ్మకుట్టి. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే అన్ని ప్రేమ కథలకి వచ్చినట్టే మా ప్రేమ కథకి ఒక రొటీన్ సమస్య వచ్చింది. రేపు എൻ്റെ വീട്ടിലേക്ക് വന്ന് അച്ഛനോട് మాట్లాడతాను. సరే, మీ నాన్న ఒప్పుకుంటాడా? నాకు అస్సలు ఇష్టం లేదు. మీటింగ్ ఓవర్. నేను వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో మాట్లాడి డేట్ చెప్తాను. ఈయనకి తెలియకుండా గోడ దూకొచ్చేసాయి. మా ఇంటి గోడ పెద్దది చేట. చిన్నప్పుడు కుర్చీలాట్లో ఊరు మొత్తానికి నేనే ఫేమస్. కుర్చీలాట? మన క్వాలిఫికేషన్ ఏంటి మామా? బిఎస్సి ఫినాన్స్. పాస్డ్ అవుట్ ఎప్పుడు? ఇప్పుడు అది ఎందుకులే. ఏం చేస్తున్నావు అమ్మకుట్టి? ఇప్పుడే మా అచ్చతో గొడవ పడ్డాను. గొడవపడి డోర్ లాక్ చేసేసాను. అమ్మకుట్టి, మా ప్రేమను నిలబెట్టుకోవడానికి నేను చాలా చేయాల్సి వచ్చింది. నువ్వు ఒకవేళ అప్పులు ఇవ్వడం ఆపేస్తే నీకు అప్పులు ఇచ్చినైనా ఊరుకుంటాడా? ముఖ్యమన్నా పెద్ద పెద్ద జాబులు ఉన్న నీ దగ్గర వడ్డీకి తీసుకుంటారన్నా. నువ్వు జాబ్ చేయడం ఏంటన్నా? ఏం చేసినా అమ్ముకుట్టి కోసమేరా. ఇంకోసారి అమ్మ పేరుతో అబద్ధాలు ఆడిందంటో నువ్వు ఉంటది హాస్పిటల్లో. వాసు, അവൻ പൈസ തരതവനെ പറഞ്ഞു വിടരുത് കേട്ടോ? అది പറഞ്ഞു വരരുത്. హైదరాబాద్లో ఉండి ఫుడ్ కోర్ట్ కోసం వెతుక్కోవడమా? చెప్పేం తింటావు? పానీపూరితో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేస్తావా? ఇదేదో తేడాగా ఉందే.